Good morning, sir. Good morning, Amma. Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, Amma. Good morning, sir. Good morning. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. Fine, sir. సార్ ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు, సార్? బాగా మాస్క్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాం సార్ బయటికి వెళ్తే. బయట తిరగండి. ఓకే, కంపల్సరీ అయితేనే తిరగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బయట అనవసరంగా తిరగండి అమ్మా. ఇంట్లోనే ఉండండి అందరూ. బయట పోతే కంపల్సరీగా ఏమైనా అవసరమైతే పోతే కంపల్సరీగా మాస్క్ వేసుకొని వెళ్ళండి. వీలైనంత వరకు అసలు వెళ్ళకండి, దట్స్ బెటర్. ఇంకోటి, మీ ఎగ్జామినేషన్స్ ఇక ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు. ఓకే, మీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మీరైతే ఫీజు కట్టేశారు, సిలబస్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నాకు తెలిసి సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా. ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నారంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి జూన్లో రివ్యూ చేస్తామన్నారు గవర్నమెంట్. సో మేలో అయితే ఎగ్జామ్స్ ఉండవు. సో వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళకి లేకుండా మీకు పెడతారనుకోవడము నాకైతే సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కానీ ఏదైనా సాధ్యమే, గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు. కానీ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వరకు ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బాగా కరోనా కూడా బాగా విపరీతంగా పెరుగుతుంది. ఓకే, ఈరోజు 1,70,000 కేసులు ఇండియా మొత్తం. మన తెలంగాణలో సుమారు ఒక 6,000, 7,000, ఈవెన్ 10,000 కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఆల్మోస్ట్ ఆల్ నిల్ అనే చెప్పాలి. ఓకే, మరి జూన్లోనో జూలైలోనో రెండు కలిపి ఒకటేసారి పెట్టేయచ్చు. మీకు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ రెండు వరుసగా పెట్టేసేయచ్చు. సో ఈ సిలబస్ మనము 2-3 నెలల టైం ఇస్తారు. ఈ 2-3 నెలల టైంలో మనం సిలబస్ అయిపోయి మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు అనేటివి మోస్ట్లీ ఇంకా జరగకపోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ మీకు ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక 1 or 2 days గ్యాప్ ఇచ్చి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పెట్టేసేయచ్చు. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి రెడీగా అయిపోవాలి. క్లాసులకు రెగ్యులర్గా రండి. ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పండి, క్లాసులకు రమ్మని చెప్పండి. ఎవరన్నా వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే వాళ్ళని జాయిన్ చేయడానికి మీ కన్సర్న్ లెక్చరర్స్కి ఫోన్ చేసి మా ఫ్రెండ్ లేరు, మా ఫ్రెండ్ నెంబర్ యాడ్ చేయండి అని అందరూ వాట్సాప్ గ్రూప్లో నేటిగా చూడండి. ఓకే, క్లాసులకు రెగ్యులర్గా రండి. ఓకే, ఈ రోజు నుంచి మన క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కదా. వీలైనంత తొందరగా మనం సిలబస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు అయిపోవాలి. యాక్చువల్గా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉండాలి మనం యాక్చువల్గా అయితే. కానీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్సే కంప్లీట్ కాలేదు. కాబట్టి కొంత అంత వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ కరోనా కొద్ది కంట్రోల్ అయితే ఎగ్జామ్స్ పెడతారు, లేదంటే పెట్టరు. సో మోస్ట్లీ నాకు తెలిసి జూలైలోనో ఆగస్ట్లోనో 2 ఎగ్జామ్స్ పెట్టేస్తారు. కాబట్టి ఆ క్లాసులకి అయితే కంపల్సరీగా రండి, నోట్స్ రాసుకోండి, మీ సపరేట్ నోట్స్ యాడ్ చేసుకోండి, మెటీరియల్ కొనుక్కోండి, ఇప్పటి నుంచి చదవడం మొదలు పెట్టండి. ఓకే, అప్పుడే ఎగ్జామ్స్ ఇంకోటి ఏం తెలుసా, మనకు లాస్ట్ టైం ఏమైందంటే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జస్ట్ ఒక వారం ముందు అనౌన్స్ చేశారు. ఒకే ఒక వారం ముందు అనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ముందే ఫీజు కట్టేశారు. వారం ముందు డేట్స్ వచ్చేసినాయి, ఎగ్జామ్స్ రాసేస్తారు వాళ్ళు. మీకు కూడా అలాగే జరగచ్చు. ఎప్పుడైనా ఎగ్జామ్స్ రావచ్చు. ఎగ్జామ్స్ వస్తే ఏదో నెల రోజులో 15 రోజులో
మనకు టైం ఇస్తారులే అని మాత్రం పొరపాటును కూడా ఊహించుకోకండి. ఓకే, జస్ట్ ఈరోజు డేట్స్ వచ్చాయంటే వారం లోపల ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండడం చాలా బెటర్. సర్లే ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ టుమారో. రేపే ఎగ్జామ్ అనుకొని మీరు ఎప్పుడు రెడీగా చదువుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. ఓకే, మీకు మన వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది. చూసారా వెబ్సైట్ కూడా పంపించండి, చూసారా? ఇదే సెకండ్ సెమిస్టర్ వెబ్సైట్. ఓకే, మీకు ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్ కూడా మీకు దాంట్లో మొత్తం మెటీరియల్ ఉంటుంది. మీరు ఫస్ట్ సెమిస్టర్ ప్రిపేర్ కావడానికి దాన్ని చూస్తే సరిపోతుంది. ఇంకా సెకండ్ సెమిస్టర్ వెబ్సైట్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏమేమి ఉంది, ఎలా చూడాలి అనేది మీకు చెప్తాను. మీకు చాలామంది మొబైల్లో చూస్తారు కాబట్టి మొబైల్లో ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఓకే, ఎస్, మొబైల్లో ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది కదా. కిందికి ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది సిలబస్. ఇది ఓకే, సిలబస్ ఇక్కడ 2 పేజీలు ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజీకి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ 3 లైన్లు ఉంటాయి కదా. వినిపిస్తుందా నేను చెప్పేది? ఇది సైడ్ బార్ అంటారు. ఈ సైడ్ బార్లో ఒకటొకటి ఒక పేజ్ అన్నట్టు. ఇది ఫస్ట్ హోమ్ పేజీలో ఉన్నాం ఇప్పుడు. ఇది హోమ్ పేజ్. ఇది ఓకే, ఇప్పుడు నా ఫోటో ఉంది కదా, ఇది హోమ్ పేజీ. హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే నా ఫోటో కనిపిస్తుంది, సిలబస్ కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. మరి మిగతావన్నీ ఎక్కడ అంటే ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ వస్తే ఫస్ట్ ఫిక్షన్, ప్రోజ్, పొయిట్రీ అండ్ డ్రామా. మనకు మొత్తం 4 యూనిట్లు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఏ విధంగా 4 యూనిట్లు ఉన్నాయో సెకండ్ సెమిస్టర్లో కూడా 4 యూనిట్లు ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక స్టోరీ ఉంటుంది, విజిట్ ఆఫ్ చారిటీ. విజిట్ ఆఫ్ చారిటీ. ఓకే, ఇవన్నీ లింకులన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ వన్. ఓకే, ఎడోరా వెల్టీ కొన్ని వీడియోలు ఉన్నాయి. తర్వాత షార్ట్ విజిట్ ఆఫ్ చారిటీ, స్కాన్డ్ టెక్స్ట్ ఉంది. దీన్ని లింక్ కొట్టినామంటే మనకు టెక్స్ట్ బుక్ పేజెస్ ఓపెన్ అవుతాయి. సమ్మరీ ఉంది. తర్వాత ఈ వీడియోస్ ఉన్నాయి. ఎడోరా వెల్టీకి సంబంధించిన 2 వీడియోస్ పెట్టాను. ఎడోరా వెల్టీ ఫోటో ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చి, నెక్స్ట్ లెసన్ వచ్చి ఒక ప్రోజ్. ఇది కూడా ఒక స్టోరీ. ఇది బెనారస్ బై ఆల్డర్స్ హక్స్లీ. దీన్ని స్టోరీ అని చెప్పలేము, ఇట్స్ ఏ ట్రావెలాగ్. ఆల్డర్స్ హక్స్లీ అనే అతను మన ఇండియాకి వచ్చి బెనారస్ పోతాడు. అక్కడ అతనికి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇద్దరు చెప్తాడు. ఇట్స్ ట్రావెల్ అగర్. అది నిజంగా జరిగింది ఏదైనా, నిజంగా అతని అనుభవాల్ని ఇక్కడ రాశాడు. ఇది బెనారస్. ఇది సెకండ్ లెసన్, యాక్చువల్గా 6th లెసన్. ఫస్ట్ సెమిస్టర్ 4 అయిపోయినాయి కదా. ఇది 5వ యూనిట్, ఇది 6వ యూనిట్. ఇది అయిపోయిన తర్వాత మనకు థర్డ్ వన్ వచ్చి ఒక పోయం ఉంటుంది. ఓకే, స్టేంజాస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ నియర్ నేపుల్స్ బై పర్సీ బై షెల్లీ. ఓకే, మళ్ళీ మనకు స్కాన్ టెక్స్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా 2 వీడియోస్ పెట్టాను మీకు. ఈ 2 వీడియోస్ చూడడం చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ వన్ అతని ఫోటో, పర్సీ బై షెల్లీ ఫోటో ఇది. తర్వాత లాస్ట్ వన్ వచ్చి ఒక ప్లే, నాటకం ఉంటుంది. ఇంతకుముందు కూడా మనకు నాటకం ఉండింది కదా. ఓకే, డియర్ డిపార్టెడ్ ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక ప్లే ఉంది, నాటకం. అయితే షేక్స్పియర్ జూలియస్ సీజర్. అయితే మొత్తం నాటకం లేదు, ఒక సీన్ మాత్రమే ఉంది. యాక్ట్ 3 సీన్ 2. ఓకే, దానికి సంబంధించిన వీడియోలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇదొకటి. ఓకే, 3 వీడియోలు పెట్టాను. 3 వీడియోలు మీరు చూడొచ్చు. నెక్స్ట్ స్కాన్డ్ టెక్స్ట్ బుక్ ఉంది, అనాలిసిస్ ఆఫ్ ప్లే ఉంది, సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్. ఇది సమ్మరీ అనేది ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అనాలిసిస్ అనేది మీరు ఎక్స్టెన్సివ్గా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్రైట్ స్టూడెంట్స్ ఇది తీసుకొని చదివినారంటే బాగుంటుంది అన్నమాట. అట్లా ప్రతి దానికి ఉంచండి. అనాలిసిస్ ఆఫ్ ద పోయం అనేది పెద్దగా ఉంటుంది, సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ అనేది చిన్నగా ఎగ్జామ్ కోసం అన్నట్టు ఇది. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ అనాలిసిస్ ఆఫ్ ద లెసన్ ఉండాలి, పోయం అని పెట్టాను, సారీ. తర్వాత సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ బెనారస్ ఉంది. ఇది సమ్మరీ అనేదేమో ఎగ్జామ్ కోసం చదువుకోండి. ఇది ఓన్లీ స్కాన్ టెక్స్ట్ ఉంది, సమ్మరీ లేదు దీంట్లో, అనాలిసిస్ లేదు. ఇది మొత్తం. ఇది ఫిక్షన్, ప్రోజ్, పొయిట్రీ అండ్ డ్రామా పేజ్. నెక్స్ట్ నుంచి గ్రామర్ ఉంటుంది అన్నమాట, ప్రొనౌన్సియేషన్. ఇంతకుముందు మా ప్రొనౌన్సియేషన్లో మనం 4 యూనిట్లు అయిపోయి చేసాం కదా. ఓకే, వొవల్స్, కాన్సనెంట్స్ అని అయిపోయి చేస్తాం. ఇప్పుడు ప్లాజివ్స్ అంటే కాన్సనెంట్స్ రకరకాలు అన్నట్టు. ప్లాజివ్స్ ఫస్ట్ వన్, ఫ్రికటివ్స్, అఫ్రికేట్స్,
అప్రాక్సిమేట్. ఈ 4 యూనిట్లు ఉన్నాయి ఇవి. తర్వాత నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ అయిపోతేనే గ్రామర్ ఉంది మనకి. గ్రామర్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉంది. తర్వాత అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత అడ్వర్బ్స్ ఉన్నాయి. ఇవి 4. ఓకే, ప్లస్ ఈ గ్రామర్ అయిపోయిన తర్వాత మనకు వెకాబులరీ ఉంటుంది. ఓకే, వెకాబులరీలో ఏమేమి ఉంటుంది? వెకాబులరీ సిమిలీ అండ్ మెటఫర్. ఫస్ట్ వన్ సిమిలీ అండ్ మెటఫర్, తర్వాత ఆక్సిమోరాన్, ఇవన్నీ కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నట్టు. పార్టిమెంటివ్ వర్డ్స్ అండ్ లోన్ వర్డ్స్, తర్వాత పాలిండ్రోమ్స్, ఇవన్నీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ నేను చెప్తాను మీకు, ఇవన్నీ కొత్తవి, ఇవి మీరు ఎప్పుడు విని ఉండరు. దెన్ స్పెల్లింగ్లో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి. యూజ్ ఆఫ్ ఐఈ అండ్ ఈఐ, తర్వాత స్పెల్లింగ్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ, ఇవన్నీ చిన్న చిన్నవి అన్నట్టు. ఒక్కొక్క రోజులో అయిపోతుంది, ఒక్క రోజు మొత్తం 4 అయిపోతాయి. ఏఎల్ ఏఎన్సిఈ ఐసి ఐటీవై ఐవిఈ, తర్వాత స్పెల్లింగ్ డిరైవ్డ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్, ఇవి 4 యూనిట్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో 4 యూనిట్లు ఉంటాయి అన్నట్టు మనకు. నెక్స్ట్ పంక్చువేషన్లో కూడా 4 యూనిట్లు ఉంటాయి. ఫస్ట్ సెమీకోలన్, కోలన్, ఎం డాష్, హైఫన్, ఇన్వర్టెడ్ కామా. ఓకే, మళ్ళీ పంక్చువేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ కాన్వర్జేషన్, డైలాగ్స్ అన్నట్టు. ఓకే, కాన్వర్జేషన్ అంటే ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్, తర్వాత కండక్టింగ్ ఏ మీటింగ్, లాస్ట్ వన్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఈ 4 ఉన్నాయి. తర్వాత కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రీడింగ్ ప్యాసేజ్. దీంట్లో మనకు 4 ప్యాసేజెస్ ఉంటాయి. ఇంతకుముందు కూడా మనకు నేను 1, 2 చదివి వినిపించాను, మిగతా మీరు చదువుకోమని చెప్పాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కొన్ని పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి హైదరాబాద్ ద హార్ట్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ వన్ బుర్రకథ అండ్ ఓరల్ నెరేటివ్ పర్ఫార్మెన్స్. తర్వాత ఫ్లవర్ బోట్ బై శుంకర రమేష్. తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇవి 4 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వన్ రైటింగ్ కింద ఏమేముందా అంటే నోట్ మేకింగ్, ఇన్ఫార్మల్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్, లెటర్ రైటింగ్ ఉందన్నట్టు దీంట్లో మొత్తం మనకు. ఓకే, సెకండ్ సెమిస్టర్లో లెటర్ రైటింగ్ నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ వన్ సాఫ్ట్ స్కిల్స్ కింద ఏమో ఉన్నాయి టైం మేనేజ్మెంట్, లీడర్షిప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎటికెట్ అండ్ గ్రూమింగ్. ఈ 4 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత వాల్యూ ఓరియంటేషన్, ఇది లాస్ట్ వన్. ఓకే, వాల్యూ ఓరియంటేషన్లో ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఒక ప్రావర్బ్ ఉంటుంది కదా, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో వన్, ద పెన్ ఈజ్ మైటెడ్ దెన్ ద స్వార్డ్, తర్వాత ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఈ 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ అనౌన్స్మెంట్స్ అండ్ న్యూస్ కింద మీకు ఏం పెట్టానంటే ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంది. ఓకే, మోడల్ పేపర్. ఇది కోవిడ్ సెప్టెంబర్ అక్టోబర్ 2020 మోడల్ పేపర్ ఉంది. ఇది మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని. నెక్స్ట్ మన జూమ్ మీటింగ్ లింక్, ఇది పర్మనెంట్ లింక్ అన్నట్టు. మీరు వాట్సాప్లో ఒకవేళ మర్చిపోయినా సరే ఇక్కడ పర్మనెంట్ లింక్ ఉంటుంది. ఈ లింక్ కొట్టినారంటే మన మీటింగ్లోకి వచ్చేస్తారు మీరు. ఓకే, ఇది కథ మన వెబ్సైట్. ఇది అర్థమైందా ఎలా చూసుకోవాలా ఏమనింది? మీరు మొబైల్లో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి మొబైల్లో ఈ రకంగా కనిపిస్తుంది మనకు, కంప్యూటర్లో అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఓకే, ట్యాబ్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ట్యాబ్లో కూడా మళ్ళీ 3 లైన్లు ఉంటాయి. అదే కంప్యూటర్లో అయితే ఇలా మొత్తం ఇవన్నీ మనకి ఇలానే డైరెక్ట్గా కనిపిస్తాయి. ఎందుకంటే కంప్యూటర్లో స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా? సో హ్యావ్ యూ అండర్స్టాండ్ హౌ టు బ్రౌజ్ అవర్ వెబ్సైట్? వెబ్సైట్ ఎలా బ్రౌజ్ చేయాలో నేర్చుకున్నారా? హలో, ఈ వెబ్సైట్ ని బుక్ మార్క్ ఎలా చేయాలో చెప్తారు. మీకు బుక్ మార్క్ అంటే ఏమరా అంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు కదా, బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ అని ఉంటుంది. చూసారా స్టార్ మార్క్? బుక్ మార్క్ దిస్ ట్యాబ్. ఓకే, ఇక్కడ బుక్ మార్క్ దీనిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, యాడ్ బుక్ మార్క్ అని వస్తుంది. యాడ్ బుక్ మార్క్ అన్నప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి? బుక్ మార్క్స్ బార్లోన ఇక్కడ ఎక్కడో తాను చేసి డన్ అన్నారనుకోండి, మీరు మళ్ళీ దీనికోసం ఈ వెబ్సైట్ లింక్ కోసం మళ్ళీ మీరు వాట్సాప్లో వెతకాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ బుక్ మార్క్స్ బార్లో ఇది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వస్తే మనకు కనిపిస్తుంది సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్.
కనిపించిందా మీకు? ఓకే, దీన్ని కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ పేజీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిందా? ఓకే, ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఈవెన్ మొబైల్లో కూడా ఇలా బుక్ మార్క్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా బుక్ మార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరేం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. అర్థమైందా ఇది? ఎలా బుక్ మార్క్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అని. ఇంకా నౌ విల్ కమ్ టు ద సిలబస్ పార్ట్. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంగ్లీష్ మీ బ్యాచ్ నుంచి మొత్తం 6 సెమిస్టర్స్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. మొత్తం 6 సెమిస్టర్స్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది అనే విషయం మీ బ్యాచే కాదు, ఈవెన్ మీ సీనియర్స్ ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా సెకండ్ ఇయర్ వాళ్ళ నుంచినే స్టార్ట్ అయ్యింది. ఓకే, 2019-20 నుంచి స్టార్ట్ అయింది ఇది. ఓకే, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2019-20. 19-20 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, 2021 ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు, అంటే సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉండే వాళ్ళకి కూడా థర్డ్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. మరి ఎలా అంటే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ చూడండి. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ సెమిస్టర్లో 4 క్రెడిట్స్ ఉంటాయి, 4 యూనిట్లు ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ క్లాక్ అవర్స్ 4 పీరియడ్లు, ఒక వారానికి 4 పీరియడ్లు. సెకండ్ సెమిస్టర్ కూడా సేమ్ 4, 4, 4, 4 క్రెడిట్స్ ఉంటాయి, 4 యూనిట్స్ ఉంటాయి, 4 క్లాక్ అవర్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేందుకు 3 క్రెడిట్సే ఉంటాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా 3 ఉంటాయి. క్లాక్ అవర్స్ అంటే వారానికి 3 పీరియడ్లే ఉంటుంది ఇంగ్లీష్. ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేందుకు కూడా సేమ్. ఓకే, 3 క్రెడిట్స్. సో ఫోర్త్ నుంచి 6th వరకు, థర్డ్ నుంచి 6th వరకు 3 క్రెడిట్స్ ఉంటాయి. సో మొత్తం 20 క్రెడిట్స్ ఉంటాయి మీకు ఇంగ్లీషు తెలుగు రెండు కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ సిలబస్కి వస్తే సెకండ్ సెమిస్టర్ సిలబస్. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్లో పెట్టాను. ఇది ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. ఇంకోటి ఏమంటే మీరు అన్ని సరే ఇది అయిపోద్దాం. ఇది సిలబస్ ఉంది, లెసన్ 5 ఇది. షార్ట్ ఫిక్షన్, విజిట్ ఆఫ్ చారిటీ, ఎడోరా వెల్టీ. ఇంకా ప్రొనౌన్సియేషన్, క్లాజ్ యూజ్, గ్రామర్, నాన్ ప్రెజెంట్ వర్బ్స్ ఇలా ఉంటాయి మనకు. అయితే మనం ఇలా చదివితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేను ఈ విధంగా చేశాను. ఫస్ట్ లెసన్స్ అయిపోచేయడము, తర్వాత ప్రొనౌన్సియేషన్ అయిపోచేయడము, గ్రామర్ అయిపోచేయడము, వొకాబులరీ అయిపోచేయడము, స్పెల్లింగ్ అయిపోచేయడము, పంక్చువేషన్, కాన్వర్జేషన్, రీడింగ్ ప్యాసేజ్, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ. ఎందుకంటే ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్సియేషన్ తీసుకున్నాం అనుకోండి, ప్లాజివ్ చెప్పి వదిలిపెట్టేస్తే మళ్ళీ మీరు మర్చిపోతారు. కాబట్టి ఇలా కంటిన్యూషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచినో ఇలానే చెప్తున్నాను. ఆర్ యు కంఫర్టబుల్? ఈ విధంగా చెప్పడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుందా లేదా? ఓకే, మాట్లాడరా? ఓకే, ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఏమరా అంటే మొత్తం అన్ని సెమిస్టర్లు కలిపి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను మీకు. ఇది ఒక్కటి బుక్ మార్క్ చేసుకున్నారంటే ఇది కూడా ఒకటి బుక్ మార్క్ చేసుకోండి. ఇది కూడా మీకు లింక్ పంపించాను నేను అందరికీ, అన్ని గ్రూపుల వరకు పంపించాను. ఇదేమరా అంటే దీంట్లో అన్ని వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్ లింక్, సెకండ్ సెమిస్టర్ వెబ్సైట్ లింక్, ప్రతి ఒక్కటి దీంట్లో. ఇది ఒక్కటి మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఓపెన్ అవుతుంది, కొద్దిసేపు ఆగుదాం. నెట్ స్లో ఉందో ఏమో మరి. ఎస్, దీంట్లో 2 పేజెస్ ఉన్నాయి. ఇది అనౌన్స్మెంట్స్ ఉంది. ఇదేం పెద్ద ఏం అవసరం లేదు, ఒకటే ఒక పేజ్. హోమ్ పేజ్ ఒకటే ఉంటుంది, దీంట్లో వేరే ఏమీ ఉండదు. ఇది ఫస్ట్ మీట్ యువర్ లెక్చరర్ కామన్, అన్నిటికీ సేమ్ అలాగే వచ్చేసింది. ఇది కూడా మీకు మొబైల్ వర్షన్ చూపిస్తాను. యా, దీన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. దీంట్లో ఏమరా అంటే ఇటువంటి ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్ లింక్ ఇది కొట్టామంటే మనం ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది కొట్టామంటే సెకండ్ సెమిస్టర్, ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ సెమిస్టర్ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది థర్డ్ సెమిస్టర్ లింక్. అన్ని వెబ్సైట్స్ ఇక్కడే ఉంటాయి మీకు, మళ్ళీ మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఫోర్త్ సెమిస్టర్ లింక్. ఇది ఫోర్త్ సెమిస్టర్ ఓల్డ్ సిలబస్, మీకు కాదు, ఇది అవసరం లేదు. ఈ 4 సెమిస్టర్ లింక్ మీకు ఉంటుంది. ఇంకా 5వ సెమిస్టర్ 6వ సెమిస్టర్ ఇంకా తయారు చేయలేదు.
తర్వాత ట్యాగ్ చేసిన తర్వాత నేను దీంట్లో పెట్టేస్తాను. ఓకే, మొత్తం 6 సెమిస్టర్లు ఉన్నాయి కదా మనకి ఇంగ్లీష్. సో ఇలా సెకండ్ సెమిస్టర్ లింక్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిందా మీకు? సో ఏ సెమిస్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ ఎక్కడ ఉంది అని మీరు వెతకాలనుకుంటే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇట్లానే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ దొరకదు, చెప్తున్నా చూడండి. ఎందుకంటే ఇది ప్రైవేట్ వెబ్సైట్, ఇది బయట దొరకపోవచ్చు. కాబట్టి ఈ లింకులు ఉంటేనే మీరు ఓపెన్ చేయగలరు. ఈ లింకులు ఉంటేనే ఓపెన్ చేయగలరు. సో లింకులు అన్నీ కూడా దీంట్లో పెట్టాను. ఇదొక్కటి బుక్ మార్క్ చేసుకోండి. ఇదొక్కటి బుక్ మార్క్ చేసుకుంటే అన్ని వెబ్సైట్లు ఓపెన్ అయిపోతాయి. అన్ని వెబ్సైట్లు ఓపెన్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? హలో హలో అర్థమైంది సార్. సో ఇదొక్కటి సేవ్ చేసి పెట్టుకోండి. బుక్ మార్క్ ఎలా చేయాలని చెప్పినా కదా, ఇది బుక్ మార్క్ చేయడం. యాడ్ బుక్ మార్క్స్ బార్, లేదంటే ఫోల్డర్ మార్చుకోవచ్చు అండి. బుక్ మార్క్ అదర్ బుక్ మార్క్స్ కానీ ఏదో మీరు సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జీడీసీ అని కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. కొత్తది క్రియేట్ చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలంటే చెప్తాను. మోర్కి వచ్చి న్యూ ఫోల్డర్ పెట్టినామనుకోండి, దీని కింద బుక్ మార్క్స్ బార్ కిందనే వస్తుంది, లేదంటే సపరేట్గా కూడా వస్తుంది. ఇది తీసేద్దాం మనం, ఇది డెలీట్. ఓకే, న్యూ ఫోల్డర్ మళ్ళీ ఇక్కడే వచ్చింది. ఇది డెలీట్. అదర్ బుక్ మార్క్స్ కింద వస్తుంది. డెలీట్. సో బుక్ మార్క్స్ బార్లోనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అని పెడతాను నేను. ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ మొబైల్లో చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ అన్నాం అనుకోండి, ఈ వెబ్సైట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది. ఎలా ఎతకాలంటే ఈడుంది కదా, ఇది బుక్ మార్క్స్ బార్. ఇది ఈ బుక్ మార్క్స్ బార్లో ఇట్లా కొడితే మనకు ఈడ ఒక ఫోల్డర్ వచ్చింది. దీంట్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. దీన్ని కొడితే ఇది ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఇది ఒక్కటి మీరు చేసుకున్నారంటే అన్ని లింకులు మీ దగ్గరే ఉంటాయి. ఓకే, మీరు సెకండ్ సెమిస్టర్ కాబట్టి ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మీరు సెకండ్ సెమిస్టర్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మొత్తం అంత సిలబస్ చూసుకోవచ్చు, ఫిక్షన్ అండ్ కోర్స్ చూసుకోవచ్చు, నోట్స్ ఉంటుంది, నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు నేను ఇంకా వేరే ఏం చెప్పడం లేదు, ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే. రేపు స్టార్ట్ చేద్దాం, లేకపోతే అంతవరకు ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకే, షార్ట్ స్టోరీ, ఇది ఒక వీడియో చూద్దాం. ఇది షార్ట్ ఫిక్షన్, ఏ విజిట్ ఆఫ్ చారిటీ బై ఎడోరా వెల్టీ. ఫస్ట్ ఎడోరా వెల్టీ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. ఆ పేరు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? pronouncenames.com. Eudora Welty. Eudora Welty. Eudora Welty. సో ఎడోరా వల్టీ, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రొనౌన్స్. మనకి ఏదైనా పేరు తెలియనప్పుడు పేరు ఎలా ప్రొనౌన్స్ చేయాలన్నప్పుడు దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి పోయినామంటే మనకు తెలిసిపోతుంది. ఎస్, షార్ట్ స్టోరీస్ ఆఫ్ ఎడోరా వెల్టీ. ఇది ఎడోరా వెల్టీ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. షార్ట్ స్టోరీస్ ఆఫ్ ఎడోరా వెల్టీ గురించి Welcome to EPG Pathshala.
This is your module on the short stories of Eudora Welty. I am Shormila Mojumdar, Associate Professor, Department of English, University of Kalyani, West Bengal. Now, before we start actually discussing the short stories, I would like to give you a brief introduction to the form of short story, and would also like to tell you why this particular genre of short story is in a way typically American, and what America has contributed to the development of this form. Now, you know, if you think the short story is a story which is short, you are not really hitting the bullseye. Short story is a literary genre which is different from the novel, the novella, and various other kinds of fiction. Now, we will begin with concentrating on the difference between a novel and a short story. Probably that will give you some idea about the ideological underpinnings of short story, about the structure, about the stylistics of the short story form. And before that, let us just have a quickly look at the biographical details of the author who is going to be discussed in this module. It's Eudora Welty. So Eudora Welty was born on 13th April 1909 at Jackson, Mississippi. Her parents were Christian Webb Welty. He was an insurance executive, and Chestina Andrews Welty. Her mother, she was a school teacher. Eudora Welty was educated at Mississippi University for Women, Columbia Business School, University of Wisconsin-Madison. She found employment as publicity agent for Works Progress Association in Mississippi, traveled into the interiors of Mississippi, witnessing people from different walks of life. She was a skilled photographer, caught effects of Depression era on rural poor. Photographs were later published as collections, One Time, One Place in 1971 and Photographs 1989. Now, let me get back to the structure, the definition, the structure and stylistic requirements of a short story. You see, the short story, as Edgar Allan Poe has kind of defined it, is a piece of fiction which can be read at one single sitting, but that is rather arbitrary. What probably he meant was that short story should be short enough to engage a reader's attention at one single stretch. Now you see, a reader's attention can last for 30 minutes and 2 hours. Without going into this, we can see that short stories are shorter than an ordinary novel. So an ordinary short story is shorter than an ordinary novel. And what I am arguing is that because the short stories are shorter than novels, there are certain requirements which are imposed upon the short story by the sheer brevity of the form. For example, novels can have a very long period of time to cover. For example, 50 years, sometimes even 100 years, it's possible. But in short story, it's not possible because it has very little space to deal with. Secondly, the novels can have many characters, plot and subplots and many incidents, which short story cannot have for the very fact that it has to be short. Now you see, Eudora Welty was primarily a
short story writer, and we will go into the details of her short story collections and talk about how she chose to be a short story writer and why it was so important because she was an American, and then go into the stories as far as practicable. The first short story that was published was called Death of a Traveling Salesman. It was in 1936. The first short story collection by Eudora Welty was published in 1941, and it was called A Curtain of Green and Other Stories. Later short story collections include The Wide Net and Other Stories, 1943, The Golden Apples, 1949, and The Bride and the Innisfallen and Other Stories, 1955. Famous uncollected short stories are Where is the Voice Coming From, The Demonstrators, etc. Well, she also published longer fictions like a novella which is called The Rubber Bridegroom, 1942, also novels, Delta Wedding, 1946, The Ponderheart, 1954, Losing Battles, 1970, The Optimist's Daughter, 1972. And she also published an autobiographical work, One Writer's Beginnings, 1984. She won several awards and honors. She won O. Henry Award Prize in 1941 and 1968. She won the Presidential Medal of Freedom in 1980, the National Book Award in 1983, the National Medal of Arts in 1983, the American Awards 2000, and Legion d'Honneur 1996. She is the first living author to have her works published in the Library of American Series. You see, in another module, I have talked about what is peculiar to America, that is called the local color movement, and I have described this as a negotiation between realist fiction in America and the preceding romantic fiction. Now, let me elaborate it slightly. The local color, as the name itself suggests, is a local color movement is a movement which encouraged and included writers who wrote about their locality, their area, the immediate surroundings, and their people, their custom, their habit, their way of life. And you have to remember that United States of America is a huge country, and so people who are living in the eastern coast and people who are living in the Midwest and people who are living in the western coast, they had very little communication between themselves in the late 19th, early 20th century, as if they were living in various different countries. And so the local colors were important in the history of American literature because in a way they represented the entire length and breadth of the American countryside and small towns and brought it into the prominence of American literature. So there were a huge number of short stories which were written by the local color practitioners of American short story. And secondly, one thing that I will also mention here, that many of them were women. That is also interesting because most of the local color fiction were written by women. This is something I will recommend you to remember, because when we talk about Eudora Welty in a greater detail, we will have to remember that she came from Mississippi, and she is a woman who mostly wrote short stories and best known for her stories. She had altogether 17 short story collections. They are about characters and situations relating to Mississippi. Welty uses combination of myth and reality. The dominant style is realist.
abundance of female characters portrayed as victims of social violence, whether within or without the confines of family. So we are here talking about Eudora Welty, a woman who was born in Mississippi and died also in Mississippi at the ripe old age of 92, and she lived most of her life in Mississippi. So in a way, her fiction is also local color fiction, which talks about the people who are living in Mississippi, their typical ways of life, their customs, their food habits, their dress habits, and in that sense, her fiction is dominantly realistic. And now this very interesting question, why most of the writers of this local color movement were women. You see, when this local color movement began in the later half of the 19th century, women were being sent to school, particularly white women. They were being sent to school. So women were growing. And another thing which contributed to the growth of short story on the American soil is the new innumerable magazines that were being published from small town centers, even from villages, and there were local people who were writing in these magazines. Now, it's not very easy to publish a novel in a magazine. So the writers were encouraged to write short story. That's one thing. Secondly, the women who were educated, who were not still not coming out into the public arena, taking up jobs in large numbers, women who were confined to their domesticity, because they were educated and there were magazines which they were reading at the privacy of their homes, they were encouraged to write about their experiences of life in and around the place where they stayed. So this local color movement had such large number of women short story writers. And as we go through the module, we will find how place plays a very important role in Eudora Welty's fiction. Her notable short stories are Why I Live at the P.O., A Piece of News, Lily Daw and the Three Ladies, A Piece of, etc. Why I Live at the P.O. is a tale of uncaring and biased behavior of family members narrated by Sister. Sister's obsession with geometrical precision and rationality carried to its limit, overtly humorous tone of narration, underlying schizophrenic tendencies, implies psychological aberrations on the part of Sister while simultaneously showing the complicity of family and social custom behind her plight. Sister becomes representative of women in the South. Now, as I was telling you, in Eudora Welty's fiction, the place is very important. And something, again, I will remind you that in the 19th century, you had writers mostly from the eastern part of the country. That is, people who lived in and around New York, Massachusetts, Boston, and in the 19th century there was this great movement towards the frontier, as a result of which the frontier was declared closed in 1890. So ఓకే స్టూడెంట్స్, ఇది ఇంకా ఉంది. ఇది అయితే మనకు టైం లేదు, ఇంకా 1 minute మాత్రమే ఉంది. ఇది మీరు వినండి మళ్ళీ ఒకసారి. మీ మొబైల్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మొత్తం వినొచ్చు. మీకు ఫస్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా వినండి. ఫస్ట్ ఇంగ్లీష్ వినడం ద్వారా మీరు సౌండ్స్ అనేది కొద్దిగా వినడం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ప్రతిరోజు కొంత వినాలి. అర్థం కాదు అని మాత్రం వదిలిపెట్టేస్తే మీకు ఇంగ్లీష్ అనేది రానే రాదు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రేపటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటికీ?
22 మెంబర్సే వచ్చారు. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. ఓకే, కనీసం ఒక 70-80 మెంబర్స్ రావాలి మనకు, అప్పుడే మంచిగా క్లాస్ వచ్చినట్లు లెక్క. ఓకే, అందరికీ రమ్మని చెప్పండి క్లాసులకి కంపల్సరీగా. క్లాసులు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి.